హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాట్ పల్స్. ఈరోజు మనం మూవింగ్ యావరేజ్ అనే ఇండికేటర్ని ఒక జోన్ లాగా యూస్ చేసి ఎలా ట్రేడ్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఇది ఒక డిఫరెంట్ మెథడ్. సో ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయితే మీకు బెటర్ ఎంట్రీస్, ఎగ్జిట్స్ దొరుకుతాయి. అలాగే ప్రాపర్ జోన్లో మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వగలరు. ప్రాఫిట్ బుకింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్, రూల్స్ అనేది నేను స్క్రీన్ పైన పెడతాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ బోలింజర్ బ్యాండ్ ఇండికేటర్ యాడ్ చేయండి. బోలింజర్ బ్యాండ్స్ ఇండికేటర్. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో ఇన్పుట్ మనం ఏం చేంజెస్ చేయము, ఓన్లీ స్టాండర్డ్ డివియేషన్ మాత్రము 0.382 ఇది ఒక్కటే చేంజ్ చేస్తాము. చూడండి, ఇది మన బ్యాండ్. మీకు కావాలి అంటే లైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇది డిజేబుల్ చేసుకోవచ్చు. అప్పర్ లైన్, లోయర్ లైన్ డిజేబుల్ చేయండి. అలాగే బ్యాక్గ్రౌండ్ కొంచెం థిక్నెస్ పెంచుకోండి. ఓకే, ఇది మన ఇండికేటర్. సో ఇప్పుడు దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే క్యాండిల్స్ ఈ జోన్కి డిస్టెన్స్లో, ఎక్కువ డిస్టెన్స్లో ఫామ్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీస్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్, నేను ఇది మార్క్ చేస్తున్నాను. సో 9:15 క్యాండిల్, ఈ క్యాండిల్ చూస్తే మనకి ఆల్మోస్ట్, సో ఈ డిస్టెన్స్ చూడండి, 400 to 500 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనం బై ఎంట్రీ చేయకూడదు. ఇంకా ఎప్పుడైతే రిట్రేస్ అయ్యి ఈ జోన్ దగ్గరకు కానీ, లేదంటే ఈ రెడ్ క్యాండిల్స్ అన్ని కవర్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి మన మూమెంటం ఇండికేటర్ పైకి వెళ్ళమని చెప్తుంటుందో కన్ఫర్మేషన్, అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఇంకొకటి, ట్రెండ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ జోన్కి క్యాండిల్స్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ స్పేస్ చూడొచ్చు, వైట్ స్పేస్. అలాగే మూమెంటం లేనప్పుడు, ఇక్కడ చూడండి, మూమెంటం లేనప్పుడు క్యాండిల్స్ ఆ జోన్ దగ్గరే అక్కడక్కడే ప్రింట్ అవుతుంటాయి. మీ బాడీస్ కానీ ఆ జోన్కి టచ్ అవుతూ ప్రింట్ అవుతుంటాయి. అలాగే ఈ జోను ఫ్లాట్ అవుతుంది. మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, ఈ జోన్ మొత్తం ఫ్లాట్. ఇది ఆప్షన్ సెల్లర్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ జోన్ ఆప్షన్ బయర్స్కి ఇలాంటి జోన్స్ కావాలి, అంటే ట్రెండింగ్ జోన్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎంట్రీ జోన్ దగ్గర ఎంట్రీ తీస్తాం. సో ఇక్కడ మీకు మూమెంటం చూడొచ్చు, మూమెంటం డౌన్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. అలాగే మనకి జోన్ దగ్గర క్యాండిల్స్ జోన్ బిలో ఫామ్ అవుతున్నాయి. మూమెంటం ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎప్పుడైతే మూమెంటం డౌన్ చూపించి ఈ బ్యాండ్ కూడా కన్ఫర్మేషన్ ఇస్తుందో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎగ్జిట్ అనేది అబోవ్ ద బ్యాండ్, ఎగ్జాక్ట్ అబోవ్ ద బ్యాండ్ కదా, కొంచెం అట్లీస్ట్ ప్రీవియస్ స్వింగ్ హై వరకు పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. ఎగ్జిట్ ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ పెరుగుతుందో, ఈ మూవింగ్ యావరేజ్ నుంచి డిస్టెన్స్ ఎక్కువ అవుతుందో ఈ క్యాండిల్, ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, లేదు ఈ మూవ్ అంతా మిస్ అయ్యాము, నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ అంటే ఈ రీట్రేస్మెంట్ వచ్చిందో, ఇది ఈ జోన్ వరకు వెళ్ళే వరకు వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ జోన్ దగ్గర ఎప్పుడైతే మీకు 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి,
నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఈ 2 క్యాండిల్స్ పైన కొంచెం పైన ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఎగ్జిట్ ఎక్కడ? ఇక్కడ చూడండి. మీరు ఈ క్యాండిల్కి డిస్టెన్స్ చూసారంటే చూడండి చాలా డిస్టెన్స్ ఉంది. ప్రైస్ మూవింగ్ యావరేజ్ నుంచి ఎక్కువ ట్రావెల్ అయింది. సో ఇక్కడ రివర్సల్ పాసిబుల్. అందరూ ట్రేడర్స్ ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ చేస్తారు. 20 మూవింగ్ యావరేజే కాదు, ఏ మూవింగ్ యావరేజ్ అయినా ప్రైస్ చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా మళ్ళీ రివర్సల్ వచ్చి రిటర్న్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మూవింగ్ యావరేజ్తో ట్రేడ్ చేసే వాళ్ళందరూ. ఓకే, ఇప్పుడు మీకు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చార్ట్ పైన మార్క్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంట్రీ, ఎంట్రీ, ఇంకొక ఎంట్రీ. సో ఎప్పుడైతే ఇక్కడ ఫ్లాట్ అయిందో ఈ జోన్ మొత్తం అవాయిడ్ చేయండి. ఈ జోన్ అంతా అవాయిడ్ చేయండి, ట్రేడ్ చేయొద్దు. ఆప్షన్ బయర్స్ అయితే అసలు ఈ దాంట్లో ఎంట్రే కావద్దని. స్కాల్పర్స్కి ఆప్షన్ సెల్లర్స్ తప్ప ఈ జోన్ ఎవరికి, బయర్స్కి అయితే పనికిరాదు. ఎంటర్ అయినా మనీ పోతుంది ఊరికే. సో అలాగే కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి క్యాండిల్స్ ఇక్కడిక్కడే ఫామ్ అవుతున్నాయి, మనకు క్లియర్ డైరెక్షన్ దొరకట్లేదు. మూవింగ్ యావరేజ్ ఏమో అప్ అని చూపిస్తుంది, క్యాండిల్స్ దాని పైన ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలంటే 5-10 మినిట్స్ ట్రేడ్ ఇక్కడ చేసుకోవచ్చు. మీరు క్లియర్గా ఇక్కడ చూడండి, బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ జోన్ కింద ఉంది. అలాగే ఈ గ్యాప్ చూడండి, ఈ క్యాండిల్ ప్రింట్ అయిన తర్వాత గ్యాప్ చూస్తే మనకి క్యాండిల్స్ కొంచెం డిస్టెన్స్లో ఫామ్ అవుతున్నాయి, అంటే స్ట్రాంగ్ మూమెంటం ఉంది. చూడండి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది క్యాండిల్స్ మన జోన్కి. ఎప్పుడైతే డిస్టెన్స్ పెరుగుతుందో అప్పుడు బుక్ చేసుకోండి. ఫస్ట్ బుకింగ్ ఇక్కడ చేయొచ్చు. లేదు వెయిట్ చేస్తాం మూమెంటం స్ట్రాంగ్ చూపిస్తుంది అంటే సెకండ్ ప్రాఫిట్ బుకింగ్ ఈ లెవెల్ కానీ ఈ లెవెల్లో కానీ చేస్తాం. ఓకే, అలాగే ఈ జోన్ చూడండి గ్యాప్ అప్ వచ్చింది, ఇక్కడ చూడండి క్యాండిల్ నుంచి క్యాండిల్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది. ప్లస్ జోన్కి చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా మేజర్ న్యూస్ ఉండాలి, లేదంటే ఖచ్చితంగా పుల్ బ్యాక్ ఉంటుంది. ఎప్పుడైతే పుల్ బ్యాక్ ఇక్కడికి వస్తుందో మీరు డెసిషన్ తీసుకోవచ్చు, మూమెంటం బేస్ చేసి తీసుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది చాపీ మార్కెట్, మీకు ఏ మూమెంట్ ఉండదు. చాపీ మార్కెట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఒకటి క్యాండిల్స్ దీనిపైన ప్రింట్ అవుతుంటాయి. అలా సెకండ్ది ఇక్కడ చూడండి మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఈ జోన్ విడ్త్ ఎలాగుంది, మార్కెట్ రేంజ్లోకి ఉన్నప్పుడు రేంజ్ సైడ్ వేస్ అసలు మూమెంటమే లేకపోతే ఈ బ్యాండ్ ఏమైపోయింది, బ్యాండ్ స్క్వీజ్ అయిపోతుంది మూమెంటం లేకపోతే. ఓకే, అలాగే ఇప్పుడు నేను మీకు ఎంట్రీస్ చెప్తాను, ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది ఎంట్రీ అవుతాయి, ఈ జోన్ దగ్గర ఎంట్రీ. మీరు ఏ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ జోన్ దగ్గరే మీ ఎంట్రీ. జోన్కి డిస్టెన్స్లో ఎగ్జిట్. జోన్కి ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు ఎంటర్ అనేది అవ్వకూడదు. ఓకే,
జోన్కి దగ్గర ఎంట్రీ, జోన్కి దూరంగా ఎగ్జిట్, జోన్కి దగ్గర ఎంట్రీ, దూరంగా ఎగ్జిట్. ఇది డే క్లోజ్ అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి, ఫుల్ కంప్లీట్ గ్యాప్ డౌన్. ఓకే, జోన్కి దూరంగా ఉంది అంటే మనం సెల్ ఎంట్రీ తీసుకోము. ఇక్కడ జోన్కి డిస్టెన్స్ చాలా డిస్టెన్స్లో ఉంది క్యాండిల్. ఇక్కడ సెల్ ఎంట్రీ లేదు. ఎప్పుడు సెల్ ఎంట్రీ ఉంటుందంటే ఈ ప్రైస్ మూవ్ బ్యాక్ అవ్వాలి, లేదు ఏదైనా మేజర్ న్యూస్ ఉండి మూమెంటం కన్ఫర్మేషన్ చేస్తే తప్ప ఇంచిట ప్రైస్ ఫాల్ అవ్వదు డౌన్కి. నా నెక్స్ట్ వీడియో టెక్నికల్ ఇండికేటర్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఒక సింగిల్ ఇండికేటర్తో ఎలాగ ట్రెండ్ అనలైజ్ చేయాలి, ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.